అందరికీ నమస్కారం. కొంచెం అందరు వస్తున్నారు అనే మన వాళ్ళందరూ కొంచెం ఈ తను కనబడట్లేదు. జై తెలంగాణ. తెలంగాణ ప్రభుత్వం విద్యకు విలువనివ్వడం లేదు. అది కూడా ప్రత్యేకించి పేదవాళ్ళు చదువుకునేటటువంటి వెల్ఫేర్ హాస్టల్స్ ఏవైతే ఉంటాయో, అది ఎస్సీ కావచ్చు, ఎస్టీ కావచ్చు, మైనారిటీ కావచ్చు, బీసీ కావచ్చు, ఏ వెల్ఫేర్ హాస్టల్ కూడా ఇవాళ సరిగ్గా నడుస్తలేదు. అన్ని రకాల ఇబ్బందులు ఉన్నాయి. చాలా మటుకు ఏవైతే రెంట్లకు ఉన్నటువంటి హాస్టల్స్ ఉన్నాయో వాటికి రెంట్లు కూడా కట్టకుండా ప్రభుత్వం వివిధ రకాలుగా ఇబ్బంది పెడుతున్నది. ఇవన్నీ ఒక ఎత్తు అయితే, ఇదివరకు కౌన్సిలర్స్ ఉండి పిల్లలకు ఒత్తిడి లేకుండా ప్రయత్నం చేసేవాళ్ళు. ఇప్పుడు ఆ పిల్లలకు ఒత్తిడి ఎక్కువయ్యి ఈ 2 సంవత్సరాలలో దాదాపుగా 100 మంది పిల్లల పైచిలకు సూసైడ్ చేసుకునేటటువంటి విషయాలు చూసినాం. నేనే స్వయంగా నిన్న మొన్న కూడా హుజురాబాద్లో ఇంకొక పాప దగ్గరికి పోయినా, సిమిలర్ సర్కమ్స్టాన్సెస్లో చనిపోయింది. అయినప్పటికీ ఇప్పటి వరకు ఇక్కడ చనిపోయినటువంటి మా పరకాలలో చనిపోయినటువంటి ఏకు శ్రీవాణి విషయం కానీ, నిన్న హుజురాబాద్లో చనిపోయినటువంటి శ్రీవర్షిని విషయం కానీ, అట్లా అనేక మంది ఆడపిల్లలు మగపిల్లలు సూసైడ్ చేసుకున్నారు. సేమ్ ఏజ్ 9th, 10th, 11th ఈ క్లాసెస్ వాళ్ళు. కానీ పట్టించుకోవడం లేదు ప్రభుత్వం. నేను మళ్ళీ ఒకసారి మానవతా కోణంతో ఆలోచించవలసిందిగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాను. సత్వరమే డీజీపీ గారిని నేను డిమాండ్ చేస్తున్నాను. మీరు కొంచెం సీరియస్గా ఎంక్వైరీ చేయండి. కారణం ఎవరో కనుక్కోండి. సస్పెండ్ చేస్తారా, పక్కకు పెడతారా, ఒక భయం అయితే ఉండాలి ఖచ్చితంగా. మరొకవేళ ఉపాధ్యాయులకు పని ఒత్తిడి ఎక్కువైతే దానికి మార్గం కనిపెట్టండి. ఏదో ఒకటి చేయండి. కానీ ఈ పాపలు ఎందుకు చనిపోతున్నారు, ఈ పిల్లలు ఎందుకు ఇట్లా ఆత్మహత్యలు చేసుకుంటున్నారు అన్న విషయం ఖచ్చితంగా తెలుసుకోవాలి. వీళ్ళు మన తెలంగాణ భవిష్యత్తు. దీని మీద ప్రభుత్వం సీరియస్గా ఆలోచన చేయాల్సింది కోరుతా ఉన్నాం. పరకాల పట్టణంలో జాగృతి జనంబాట కార్యక్రమంలో భాగంగా మరి వచ్చి ఇక్కడ ఏకు శ్రీవాణి గారి కుటుంబాన్ని పరామర్శించడం జరిగింది. ఇదివరకే చెప్పినాం, 3 నెలల క్రితం ఎప్పుడైతే ఈ పాప అన్ఫార్చునేట్లీ చనిపోయిందో ఆనాడే చెప్పినాం జాగృతి మేము ఫాలోఅప్ చేస్తాము అమ్మాయి గురించి అని చెప్పి. ఈరోజు మళ్ళీ కుటుంబం వద్దకు వచ్చాం. ఫ్యూచర్లో కూడా ఈ అమ్మాయికి న్యాయం జరిగేంత వరకు కూడా తెలంగాణ జాగృతి పోరాటం చేస్తుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి ప్రభుత్వం తక్షణమే న్యాయం చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాను. థ్యాంక్ యూ. జై తెలంగాణ.